హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా అండ్ జ్యూసీగా ఇది బాగుంటుంది బాదుషా. సో దానికోసం ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు మైదా పిండి, మీరు ఎంత చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ తినే సోడా, నెయ్యి కరిగించి పెట్టుకున్నాను. తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు, తర్వాత బేకింగ్ పౌడర్, నెక్స్ట్ కొద్దిగా సాల్ట్. ముందుగా పిండిలో సాల్ట్ వేస్తున్నానండి, ఒక కొంచెం పించ్. తర్వాత మనం వంట సోడా తీసుకున్నాం కదా అది, నెక్స్ట్ బేకింగ్ పౌడర్. ఇవన్నీ హాఫ్ టేబుల్ స్పూన్లో వేసుకోవాలి, మరీ ఎక్కువగా కూడా వేయద్దండి. తర్వాత మనం పెరుగు తీసుకున్నాం కదా, ఈ పెరుగు సరే ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత నెయ్యి, నెయ్యి క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఇది కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకున్నాను నేను. సో ఇది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నెయ్యి ఇంకా పెరుగు బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకొని కొంచెం మెత్తటి ముద్దలాగా తయారు చేసుకోవాలి. దీన్ని మరి ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ వేసి సాఫ్ట్గా చపాతీ పిండిలా కాకుండా కొంచెం బరకగానే పిండి అనేది కలుపుకోవాలి. మరి సాఫ్ట్గా చేసుకోవచ్చు. పిండిని మరీ ఎక్కువగా ప్రెస్ చేసి కలపద్దండి, ఇలా పైన టచ్ చేస్తున్నట్టుగానే కలిపేయాలి. అలా అయితేనే లోపల పొరలు అనేది బాగా వస్తుంది. మరి సాఫ్ట్గా చేసేస్తే పొరలు అనేవి సరిగా రావు. సో వాటర్ క్వాంటిటీ కూడా తక్కువనే వేసుకోవాలి. కొంచెం డ్రైగానే పిండి కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఒక 10-15 నిమిషాలు నానబెడతాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా సాఫ్ట్ అవుతుంది. సో మనం కలిపేటప్పుడే కొంచెం హార్డ్గా కలుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక పావు గంట పక్కకు పెట్టేద్దాం. ఈ పిండి నానేంత వరకు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం నేను 1 కప్పు మైదాపిండి తీసుకున్నా కదా అండి. సో 1 కప్పు మైదాపిండికి 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. 2 కప్పుల షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మైదాకి డబల్ షుగర్ వేసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. 2 కప్స్ షుగర్కి ఒక 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను, మరి ఎక్కువ పోయొద్దు. అలా అని మనం తీగ పాకం కాకుండా ముద్ద పాకం కాకుండా మధ్య రకంగా తీసుకోవాలి. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఈ పాకం అనేది. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి నాకు పాకం వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే మనకు షుగర్ అనేది తొందరగా కరిగిపోతుంది. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకున్నాక ఇంకాస్త మరగనివ్వాలి. ఇంకా నాకు పాకం రాలేదండి, మరీ తిక్కుగా కాకుండా మధ్య రకంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక సగం నిమ్మరసం పిండుకుంటే మనకు షుగర్ అనేది మళ్ళీ పొడిగా కాకుండా ఉంటుంది. పైన బాదుషా పీల్చిన తర్వాత షుగర్ క్రిస్టల్స్ పైన బాదుషా పైన ఫామ్ అవ్వకుండా కొద్దిగా ఇందులో నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సిరప్ రెడీ అయిందండి, కరెక్ట్ కన్సిస్టెన్సీగా. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టడం, చల్లారకుండా దీనిపైన మూత పెట్టి పెట్టుకుందాం. ఇప్పుడు పిండి నానిపోయిందండి, బాగా వచ్చింది. లోపల ఎయిర్ గ్యాప్స్ కూడా బాగానే ఫామ్ అయ్యాయి. సో వీటిని మళ్ళీ ఏమంత పెద్దగా కలపకుండా డైరెక్ట్గా ఉండలు చేసేసుకున్నాం. మీరు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో ఆ సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా మధ్యలో ఒకసారి రోల్ చేసేసి మధ్యలో ఒక చిన్న గుంట పెట్టేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, ప్రెస్ చేస్తే మనకు ఫ్లఫీగా రాదు, అంటే లోపల పిండి లాగా ఉండిపోతుంది. కాస్త చిన్నగా చేస్తున్నాను నేను, మరి పెద్దగా కూడా చేయట్లేదు. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి.
ఆయిల్ హీట్ ఎక్కిందండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాదుషాలను వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. ఇవన్నీ మళ్ళీ పైకి తేలిన తర్వాతనే మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేస్తే మంచిగా కుక్ అవుతాయండి. సో మూత పెట్టి ఒక 2 minutes అయినా వెయిట్ చేయాలి. అండ్ హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయొద్దు, మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయాలి. సో ఒకసారి చూద్దాం. మంచి అన్నీ కూడా పైకి తేలాయి. వీటిని ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాకంలో వేసుకోవాలి. షుగర్ పాకం కానీ చల్లగా ఉంటే కాస్త వేడి చేసుకోండి. అలానే మరీ ఎక్కువ హీట్ కూడా ఉండదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అప్పుడు పాకం మంచిగా పీరుస్తుంది బాదుషా అనేది. సో వీటిని డైరెక్ట్గా మనం షుగర్ సిరప్ వేసుకుందాం. ఇది తీసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ చాలా హీట్ ఎక్కిన తర్వాతనే నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సిమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. అలా అయితే నెక్స్ట్ బ్యాచ్ కూడా మనకు రెడీ అవుతుంది. అలానే ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసుకుందాం. షుగర్ పాకంలో వేసి ఒక 10 minutes అలానే వదిలేయాలి. అంటే పైకి కిందకి ఒక 2 times తిప్పేసుకొని స్పూన్తో ఒక్కసారి టర్న్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఒక 2 minutes తర్వాత. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకుందామండి. షుగర్ సిరప్ మొత్తం తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా ఇది సిరప్ వేడిగానే ఉంచుకోవాలండి. వేడిగా కానీ లేకపోతే ఒక 2 minutes హీట్ చేసుకోండి, గోరువెచ్చగా వేడి చేసుకొని నెక్స్ట్ బ్యాచ్ బాదుషాలు కూడా అలానే వేసుకోవాలి. చూద్దామండి బాదుషా చూసి. సూపర్గా వచ్చిందండి. లోపలికి జ్యూస్ కూడా అంటే సిరప్ కూడా బాగా వెళ్ళింది, బాగా వచ్చింది. ఈవెన్ పొరల్లా కూడా ఉంది. సో ఇది ఇంకా ఆడిన తర్వాత ఇంకా బాగా అబ్జర్వ్ అవుతుంది. సో మీరు కూడా పిండిని ఇలానే కలుపుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా జ్యూసీగా బాదుషా అనేది బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.